చరిత్ర మరిచిన చరిత్రకారులచే నిర్లక్ష్యం చేయబడ్డ మహాయోధుడు, అత్యంత సాహసి, ఆరట్టుపుళ్ళ వేలాయుధ పనిగారు. 19వ శతాబ్దంలో మానవ జాతి తలదించుకునే అమానవీయ దురాచారాలకి వ్యతిరేకంగా అతను చేసిన పోరాటం ఒక మరుపురాని చరిత్ర. ఆనాటి పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పు చేతల్లో ఉన్న తిరివిదాంకూర్ సంస్థాన్. What did he say? He said he will bring you anything you ask for. Anything? Hey, Black Beauty, come forward. నల్ల సుందరి దొరగారు నేను ముందుకు రమ్మంటున్నారు. పచ్చిపుళ్ళ అయ్యా, ఇది ఆ చందు దగ్గర ఉన్న శృంగార బానిస కదా? అవును, శృంగార బానిసే. ఆ చందుకి నేను 300 రూపాయలు ఇచ్చి మరీ ఈ నల్ల సుందరిని తీసుకొచ్చాను. మన హెన్రీ దొరగారికి నల్ల సుందరి అంటే మహా పిచ్చి మోజు అని నికోలస్ దొరగారు చెప్పారు నాతోని. అందుకే ఈ నల్ల సుందరికి అభ్యంగన స్నానం చేయించి అలంకరించి తీసుకొచ్చా. జీవితంలో ఏ రోజు దాచుకొని అందాల్ని పట్టుబట్టలతో కట్టేశారు. Well, Sir Henry is not particularly fond of women with unclothed breasts. తెరలు తొలగిస్తే గాని మన దొరగారికి పంచేదనుకుంటా. Well, where the hell are the wrestlers? I love the black-skinned macaques in Jewel, but make sure, in the end, the winner kills the loser. దొరగారు ఏం చెప్పారు? బానిసల మల్ల యుద్ధం వెంటనే మొదలు పెట్టాలి అంటున్నారు. ఓడిపోయిన వాడిని గెలిచిన వాడి ఇక్కడే చంపేయాలంట. వెంటనే పిలిపించండి. అలాగే అయ్యా. దొరగారిని సంతోష పెడితే మన పనులు జరుగుతాయి. సిద్ధం దొర. నమస్కారం. ఏంటి? గ్రామాధికారి కైమల్ గారిని కలవటానికి వచ్చాను. ఇక్కడ గ్రామం చెప్పారా? అవును, కానీ ఇప్పుడు కలవడం కుదరదని ఇక్కడున్న పెద్ద మనిషి చెప్తున్నాడు. నేను కలవకుండా వెళ్ళలేను. ఎక్కడి నుంచి వచ్చావు? ఆరాట్టు ప్రాంతం నుంచి పెరుమాళ్ గారు పంపిస్తే వచ్చాను. ఓ, పెరుమాళ్ గారి కుమారుడివా? మనవణ్ణి. యాలకుల ఎగుమతి కోసం హెన్రీ గారి చేత ఒక అనుమతి పత్రం ఇప్పిస్తానని చెప్పారు. ఓహో, కైమల్ లోపలే ఉంటారు. రా. అనుమతి పత్రం ఇప్పించడానికి ఎక్కువ మొత్తంలోనే నగదు తీసుకుంటారు కదా? అవునా? కైమల్ని కలవాలన్నావు కదా? రా. లేదు, నాలాంటి వాళ్ళు లోపలికి రాకూడదు కదా, అంటరాని వాళ్ళం కదా. దొరలకి వాళ్ళ బంగళాలో ఎలాంటి అంటరానితనం ఉండదు. ఈ దురాచారాలన్నీ మన ఊళ్ళల్లోనే. లోపలికి రా. రూపాయలు ధనమిచ్చి కొన్నాను వాణ్ణి. నువ్వు గనక వాణ్ణి ఓడించకపోతే నీ తల తీసి మొలేస్తాను. నేను 750 రూపాయలు ఇచ్చి వీడిని కొన్నాను. నువ్వు తెచ్చిన బానిసను ఖచ్చితంగా వీడు చంపే తీరుతాడు. చంపేరా వాణ్ణి. ధనబలంతో కొనుక్కున్న బానిసలు వీళ్ళు. ఇద్దరిలో ఒకరు చచ్చే వరకు ఇది ఆధారం. ఈ రోజు వీడిని చంపెట్టేస్తాను. ఇటు ఇవ్వరా. ఈ బానిసల వ్యాపారం ఆపేశారని చెప్పారు కదా. 1712లో రాణి లక్ష్మీబాయి వీటిని రద్దు చేయాలనుకున్నారు. అనుకోవడం వల్ల ప్రయోజనమే ఉంది. మనుషుల మనసులు మారాలి. ఇలాంటి ధనవంతులకి బానిసలు కావాలి.